మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. డయాబెటీస్ పేషెంట్స్ ప్రతి ఇంట్లో ఒక్కరైనా ఉంటున్నారు. ఈ డయాబెటీస్కి మందులు వాడుతున్నా కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడం చాలా కష్టమైపోతుంది. కానీ షుగర్ ట్యాబ్లెట్స్ వాడకుండా కొన్ని ఆహార నియమాలతో, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో షుగర్ని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు లైఫ్ లాంగ్. మరి అది ఎలా సాధ్యమవుతుంది? అది నిజంగా తగ్గే విషయమేనా? ఈ విషయాలన్నీ మనం ఈరోజు చర్చించుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో ఒకరికైనా ఉంటుంది. చాలా కామన్ సమస్య అయిపోయింది. మందులు వాడుతున్నా కూడా కంట్రోల్లో ఉండదు. కానీ అసలు పూర్తిగా మందులు అనేవి తగ్గించేసి లైఫ్ లాంగ్ కూడా కొన్ని జాగ్రత్తలతోటి, తీసుకోవాల్సిన ఆహార నియమాలతోటి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు. అదెందుకు నాకు కొంచెం చాలామంది డయాబెటీస్ పేషెంట్స్కి ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది సార్. దాని గురించి. షుగర్ అని దాదాపు ఏ ఇంట్లో చూసినా ఇంట్లో ఎవరికో ఒకరికి ఉంటుంది, లేదా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ షుగర్ అనేది ఇక దాంతో మనం సహజీవనం చేయాలి. చాలామంది షుగర్ అని తెలవగానే డాక్టర్ రక్త పరీక్ష చూసి నీకు షుగర్ ఉన్నది అని చెప్పగానే అమ్మో షుగరా, ఏం కర్మరా అని బాధపడుతుంటారు. ఇక బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే షుగర్లో జరిగిన పరిశోధనల వల్ల అసలు ఈ రోజున మందులు లేకుండా షుగర్ వ్యాధి, డయాబెటీస్, చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చు. షుగర్ అని మామూలుగా చాలామందికి ఎక్కడ తెలుస్తుంది? మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్తారు. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు కంపల్సరీ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. చేయించుకుంటే దాంట్లో షుగర్ బయటపడుతుంది. మూత్రంలో షుగర్ పరీక్ష అనేది అంత కరెక్ట్ కాదు. రక్తంలో ఏమీ తినకుండా చేసినప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగరే ప్రామాణికం. యూరిన్ది అంత కరెక్ట్ కాదు. వాళ్ళు రేపు కొంతమంది డాక్టర్లు అవసరం లేకపోయినా ఇన్సులిన్ వాడేస్తున్నారు. కొంతమందికి ట్యాబ్లెట్లతోనే నియంత్రణ అయ్యే అవకాశం ఉన్నా ఇన్సులిన్ గుచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇన్సులిన్ తయారు చేసే కంపెనీ వాళ్ళు డాక్టర్లను ప్రలోభాలకు గురి చేసి, కంపెనీలు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మనకి ఇన్సులిన్ అలవాటు చేస్తున్నారు. షుగరు బయటపడిన వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయాలి. ఇక బయటపడగానే పైనుంచి ఎంత పేజీ ఉంటుంది, 1 నుంచి మొదలెట్టి 10 రకాల మందులు రాసేస్తారు. షుగర్ మందులు 1 కాదు, 2 కాదు, 3 కాదు, దానికి మళ్ళీ ఆ విటమిన్లు ఈ విటమిన్లు అన్నీ మనకు సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే పండ్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, వదిలేసి ఇక మందుల షాప్ మందులని కొనుక్కునే విధంగా రాసేస్తుంటారు. అసలు ఈ రోజున షుగర్ కొత్తగా బయటపడితే ఎవ్వరు కూడా ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది నేను చెప్పడం కాదు, ఇదేదో నమ్మకం, విశ్వాసం కాదు. అమెరికాలో పరిశోధనల ద్వారా వెల్లడించారు షుగర్ వ్యాధి మనము నియంత్రించుకోవచ్చు. మరి నాకు తెలవక 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, మా డాక్టర్ రాశాడు, మొదలుపెట్టాను. మరి నాకు ఇప్పుడు కాదు కదా, 2 ఏళ్ల క్రితం నేను ప్రారంభించాను. అటువంటి వాళ్ళు కూడా పరిశోధనలో ఏం వెల్లడైందంటే 5 సంవత్సరాలుగా ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళకు కూడా షుగర్ వ్యాధిని రివర్స్ చేయొచ్చని అమెరికాలోను, లండన్లో కూడా పరిశోధనలు చేసి నిరూపించారు. కనుక 5 ఏళ్ళ లోపల మీరు మొదలుపెట్టి 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళ లోపల మీరు కానీ ఉంటే అప్పుడే ఆ రోజు బయటపడిన వాడికి మీకు ఒకటే వైద్యం. నిదానంగా మందులన్నీ తగ్గించేసుకుని చక్కగా మందులు లేకుండా ఆహార నియమాల ద్వారా మనం షుగర్ని నియంత్రించుకోవచ్చు. అయితే దీంట్లో 2 రకాల షుగర్ వ్యాధులు ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది కేవలం 10% మందికే ఉంటుంది. ఇది జన్యుపరంగా చిన్న వయసులోనే బయటపడుతుంది. ఉయ్యాలోని పిల్లాడికి కూడా షుగర్ రావచ్చు, స్కూల్ పిల్లలకు కూడా షుగర్ ఉంటుంది. ఇది టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇక దీనికి మాత్రం ఏమి పెద్ద మనకు ఆశించిన ఫలితాలు ఏమి పరిశోధనలో ప్రయోజనం లేదు. కనుక టైప్ 1 డయాబెటీస్కి మాత్రం ఒకటే పరిష్కారం, ఇన్సులిన్ వాడవలసిందే. ఇప్పుడు 90% మందికి 30-35 ఏళ్ల తర్వాత వచ్చే వారికి టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకే నేను చెప్పిన ఆహార నియమాలు, ఈ నియమాలు మందులు లేకుండా వాడితే ప్రయోజనం ఉండదు. అసలు పోనీ మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళారు, మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్లకుండా ఏ లక్షణాలు ఉంటే మనకు షుగర్ ఉందని అనుమానం పట్టాలి అనేది, మనకు అనుమానం కలగాలని ఉండాలి. లక్షణాలు గుర్తించాలి. కంటికి పైన రెప్పల మీద కురుపులు వస్తాయి.
పదే పదే కురుపులు రెప్పల మీద వస్తుందంటే అది షుగర్ వ్యాధి కావచ్చు. ఓకే. అంతేకాకుండా పురుషులకు కానీ స్త్రీలకు కానీ మూత్రములో తరచు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీనివల్ల మూత్ర విసర్జనలో మంట, నొప్పి, గంటకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఈ తరచు మూత్రంలో ఇన్ఫెక్షన్స్ కూడా షుగర్కి మనకు సంకేతమే. ఈ షుగర్ ఉన్నప్పుడు విపరీతమైన దాహం, 1 లీటర్ నీళ్ళు తాగుతాం, మళ్ళీ 15 నిమిషాల్లో దాహం ఉంటుంది. విపరీతమైన దాహం అనేది కూడా షుగర్ యొక్క లక్షణం. అంతేకాకుండా వీళ్ళు తింటారు చూడండి, షుగర్ ఉన్నవాడు బకాసురులాగా తింటాడు, అంత ఆకలి ఉంటుంది. ఆకలి బాగా పెరిగిపోతుంది. ఇక మూడోది మూత్ర విసర్జన. ఇక పగలు రాత్రి గంటకోసారి వెళ్తూ ఉంటారు. అంటే ఆకలి పెరగటం, దాహం పెరగటం, తరచూ మూత్ర విసర్జన అనేది చాలా ముఖ్యమైన లక్షణాలు దీనికి. అదే కాకుండా స్త్రీలకి తెల్లబట్ట అవుతుంది. తెల్లబట్ట అంటే ఏదో మామూలుగా అయ్యే జిగురు కాదు, చాలా వాసనతో కూడిన పెరుగులా ఉండే ద్రవం వస్తుంది, దురద ఉంటుంది. అటువంటి దాన్ని వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడతారు, వాడినంతసేపు తగ్గుతుంది, మళ్ళీ 15 రోజులకి మళ్ళీ నేనున్నాను, నన్ను ఏం చేయలేవు అన్నట్టు మళ్ళీ వచ్చేసి. తరచుగా ఈ తెల్లబట్ట రావటం కూడా దానికి సంకేతమే. ఓకే. తర్వాత ఒంటి మీద సెగ్గడ్డలు వస్తుంటాయి, ఓ చోట మాంతుంటాయి, ఇంకో చోట వస్తుంటాయి, కురుపులు, పొక్కులు, సెగ్గడ్డలు. ఈ షుగర్ ఎక్కువగా ఉంటే ఒంటి మీద, చర్మం మీద తామర పెరుగుతుంది, ఫంగస్ పెరుగుతుంది. గజ్జి, తామర ఇవన్నీ కూడా ఉన్నాయంటే అది షుగర్ ఉండొచ్చు అనే అనుమానం కలగాలి. ఈ విధంగా ఈ కొన్ని లక్షణాలు మనకు ఉన్నప్పుడు మనం అట్లాగే మామూలుగా ఏదైనా చిన్న గాయం అయితే వారం రోజులు మానిపోవాలి. పుండు 7 రోజుల్లో మానలేదు అంటే ఇదేదో ఉంది తిరకాసు, షుగర్ ఉందా అనే అనుమానం కలగాలి. ఓకే. షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మందులు వాడకపోయినా కూడా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాలి. ఇది ఎంత 700 ఉంటుంది, 1000 రూపాయల లోపు. ఈ గ్లూకోమీటర్ పరికరం అనేది బ్రహ్మ విజయం కాదు వాడటం. మరి ఈ సెల్ ఫోన్ వాడటం చేతైన వాళ్ళందరూ కూడా గ్లూకోమీటర్ని వాడచ్చు. కనుక తప్పనిసరిగా మందులు వాడకపోయినా గ్లూకోమీటర్ కావాలి. ఏం చేయాలి, ఎలా నియంత్రించాలి? బరువు తగ్గాలి. బరువు అధికంగా ఉన్నవారు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే బరువు పెరుగుతారు. తర్వాత అసలు షుగర్ రావడానికే కారణం అన్నము, వరి అన్నము. దక్షిణ భారతదేశంలో వరి అన్నము, ఉత్తర భారతంలో గోధుమల వల్లనే షుగర్ వస్తుంది. కనుక మీరు త్యాగం చేయాలి జీవితకాలము. వరి అన్నము, అయ్యా మీరు తెల్ల అన్నం అంటున్నారు, మేము బ్రౌన్ రైస్ తింటాం, బ్లాక్ రైస్ తింటాం, దంపుడు బియ్యం అంటారు, ఏది వద్దు, అసలు వరి అన్నం వద్దు. గోధుమలు కొంతమంది తెలవక అయోమయం, నాకు షుగర్ వచ్చింది అందుకే అన్నం మానేసి గోధుమ రొట్టెలు తింటున్నా, గోధుమ అన్నం తింటున్నా అంటారు, గోధుమ ఉప్మా తింటా అంటారు. వరి కంటే ప్రమాదం గోధుమలు. గోధుమల్లో వరి అన్నం కంటే కూడా అధికంగా అంటూ గ్లూకోజ్ ఉంటుంది. కనుక అన్నము, వరి అన్నము, గోధుమలు దూరంగా ఉండాలి. పూర్తిగా మనం చిరుధాన్యాలపై ఆధారపడాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, వీటిని జావ రూపాన కానీ లేదు పిండిని ఒక రకమైన పిండితో చేసుకోవచ్చు పుల్కా, లేదా అన్నీ కలిపేసి పిండి పట్టించుకుని దాంతో పుల్కా చేసుకోవచ్చు, లేదా అన్నం, వీటితో చేసుకుని ఈ చిరుధాన్యాలతోనే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల కూడా అసలు మందులు లేకుండా చిరుధాన్యాలు వాడతారో చక్కగా షుగర్ నియంత్రణలోకి రావటం అనేది తథ్యం. షుగర్ ఉన్నవాళ్ళు 6 రకాల పండ్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. మీరు తినకూడదు, మీకు ఇష్టం అవ్వచ్చు. ముఖ్యంగా మామిడి పండుని ఎవరు వదలలేరు. మామిడి పండు వదిలేయాలి, అరటి పండు వదిలేయాలి, సపోటా పండు వదిలేయాలి, శీతాకాలంలో ఆకర్షణీయంగా ఉండే సీతాఫలాన్ని వదిలేయాలి, మరి ఖర్జూర పండు, పనస పండు, ఈ 6 రకాలు వదిలేసి మిగతా పండ్లు తినచ్చు. అయితే వరి పిండితో చేసే చిరుతిండ్లు తినకూడదు. ఇడ్లీలో బియ్య పిండి వేస్తారు కదా, బియ్యపు రవ్వ వేస్తారు. అట్లాగే మినపట్టు, దోశలోనేమో బియ్యపు పిండి వేస్తారు. ఈ బియ్యపు పిండి, బియ్యపు రవ్వను కూడా మనం వాడకూడదు. చిరుతిండ్లు ఉంటాయి కదా, శనగపిండితో చేసిన చిరుతిండ్లు తినచ్చు. చాలామందికి ఒక అపోహ ఉంది, శనగపిండి అంటే గ్యాస్ కదా అంటారు. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా చెప్తున్నా, ఈ శనగపిండి తింటే గ్యాస్ రాదు, కేవలం అపోహ మాత్రమే. తర్వాత ప్రతిరోజు ఉదయం ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు వ్యాయామం చేయాలి. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం
మానసిక ఒత్తిడి అధికంగా ఉంటే షుగర్ పెరిగిపోతుంది. మళ్ళీ ఒక గృహ వైద్యాలు ఉన్నాయి. గృహ వైద్యంలో శ్రేష్టమైంది ఒక 250 గ్రాముల మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్ల జీలకర్ర, కాలా జీరా విడివిడిగా వీటిని దోరగా వేయించి చల్లారినాక మూడింటిని కలిపి మిక్సీలో చేసి పొడి చేయాలి. ఉదయం ఒక స్పూను నీళ్ళలో, మళ్ళీ రాత్రి ఒక స్పూను గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదు, చన్నీళ్ళైనా పర్వాలేదు, అది వేసుకుంటే చక్కగా నియంత్రణ ఉంటుంది. దీంతోపాటు ఆకాశ పండు విత్తనాలు అని ఉంటాయి, స్కై ఫ్రూట్ సీడ్స్ అని ఉంటాయి. ఆ విత్తనం పైనుండే గోధుమ రంగు పొరని తొలగించి తెల్లగా ఉండే చేదు కషంలా ఉండే ఆ విత్తనం పొద్దున ఒకటి రాత్రి ఒకటి మింగాలి. నవిలేరా ఇక అంతే సంగతి, పూర్తి చేదుగా ఉంటుంది, నవ్వాల్సిన అవసరం లేదు, ట్యాబ్లెట్ లాగా మింగేయటమే. ఓకే, అంటే రోజుకు 2 ఆకాశ పండు విత్తనాలు. అట్లాగే పన్నీర్ పూలని విత్తనాలు ఉంటాయి. ఒక 10 నుంచి 15 విత్తనాలు నీళ్ళలో వేసి రాత్రి అంతా నానిన తర్వాత మన చింతపండుని పిసికి ఎలా అయితే పులిహార తయారు చేయడానికి రసం తయారు చేస్తామో ఈ గింజలను పిసికేస్తే రసం వస్తుంది. పిప్పి తీసి ఆ రసం ఉన్న నీళ్ళని తాగాలి. ఓకే సార్. దీంతో పాటు మనకి తమలపాకులు దొరుకుతాయి కదా, కాడ తీసి పొద్దున్న 2 తమలపాకులు, రాత్రి 2 తమలపాకులు నవ్వండి. ఇదే కాకుండా ఇన్సులిన్ అనే మొక్కలు దొరుకుతాయి. పొద్దున్న 2 ఆకులు శుభ్రంగా కడుక్కుని పొద్దున్న 2 ఆకులు, రాత్రి 2 ఆకులు నవిలేయండి. ఈ వైద్యాలతో షుగరు బ్రహ్మాండంగా నియంత్రణలోకి వస్తుంది. మీరు ఇప్పటికే ట్యాబ్లెట్లు వాడుతుంటారు. చాలామంది వాడే ట్యాబ్లెట్లు ఏంటంటే మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్, గ్లిమిప్రైడ్ అనే ట్యాబ్లెట్లు అధికంగా వాడుతుంటారు. క్రమేణా తగ్గించుకుంటూ రావాలి. నేను చెప్పిన చిట్కాల వల్ల షుగర్ తగ్గుతుంది. గ్లూకోమీటర్ అనేది తప్పనిసరి. షుగరు 5 సంవత్సరాల లోపు ఉన్నవారు మీరు అన్నము గోధుమలు మానేస్తే, వ్యాయామం చేస్తే, బరువు తగ్గితే ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరం ఏమాత్రము లేదు. షుగర్ ఉన్న వాళ్ళు ఏదో విటమిన్ ట్యాబ్లెట్లు వాడాలి కదా అంటే అవి కూడా అవసరం లేదు. రోజు మీరు మొలకలు తినండి. మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మొలకలలో మనకు కావాల్సిన పూర్తి అన్ని విటమిన్లు లభిస్తాయి. మీరు పొద్దున సాయంత్రం నడుస్తున్నారు కదా, బయటికి వెళ్ళినప్పుడు ఎండ తగులుతుంది కదా, ఎండ తగిలినప్పుడు మనకు ఆ రోజు కావాల్సిన విటమిన్ డి మనకు పుష్కలంగా లభిస్తుంది. కనుక టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి శుభకరమైన శుభవార్త ఏంటంటే మందులు లేకుండా నియంత్రణ చేసే మార్గాలు మనకి అందుబాటులోకి వచ్చాయి. ఓకే సార్. ఈ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి మీరు అన్నట్టుగా ఇది మంచి శుభవార్త. ఎందుకంటే ఈ డయాబెటీస్కి సార్ ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నా కూడా కంట్రోల్ అవ్వని పరిస్థితి. వాళ్ళకి రకరకాల కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి షుగర్ వల్లే. కానీ ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని నియమాలు పాటిస్తూ అసలు రైస్తో తయారు చేసిన పదార్థాలు తినకుండా కొన్ని సాక్రిఫైస్ చేస్తారు. ఎందుకంటే మెడిసిన్ వాడుతూ కూడా వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలి. అలాంటివి ఏం లేకుండా ఇంకొన్నాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఇవన్నీ తప్పదు. మీరు చెప్పినట్లు ఆ సీడ్స్ 2 రకాలు చెప్పారు మీరు. ఆ సీడ్స్ తీసుకుంటూ చక్కగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఈ నియమాలు పాటిస్తే చాలా సంతోషంగా ఉండొచ్చు అని చక్కగా అర్థమైంది సార్. చాలామందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. ధన్యవాదాలు సార్.